జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాకాంత్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వెన్నుపోటు దినం కార్యక్రమ అనుమతులకై కమిషనర్ కి అర్జీ పెట్టుకున్న జిల్లా వైసీపీ నేతలు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జిల్లా అధ్యక్షులు కేకే రాజు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లాపై నిప్పులు చెరిగిన అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు. ప్లాంట్ పరిరక్షణ కోసం పల్లా చేసిన వ్యాఖ్యలు పోరాటాన్ని నీరుగార్చేలా ఉన్నాయని మండిపాటు. విశాఖను క్రీడా హబ్ గా చేస్తామన్న కూటమి నేతలు. గాజువాకలో ఆధునీకరణ చేసిన స్టేడియం ప్రారంభోత్సవంలో హామీ. ఈ నెల 4వ తేదీన కేంద్ర వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న వెన్నుపోటు దినం కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను చూపాలని విశాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు కోరారు. నేడు వెన్నుపోటు దినం కార్యక్రమానికి అనుమతుల నిమిత్తం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. విశాఖపట్నం అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కి వినతి పత్రం అందించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జూన్ 4వ తేదీకి కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తవుతుందని, ఏడాదిలో కూటమి చేసింది శూన్యమని ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు దూరం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి వారిని వెన్నుపోటు పొడుస్తూ ముఖ్యమంత్రి చేస్తున్న దురాగత పాలనను ఎండగడుతూ వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొని ప్రజలు తమ వ్యతిరేకతను తెలియజేయాలని కోరారు. శాసన మండలి సభ్యురాలు వరదు కళ్యాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేస్తుందని, ముఖ్యంగా మహిళల పట్ల పట్టరానితనంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని మహిళలను కోరారు. అరకొర వసతులతో, ప్రజల కష్టాలతో, ప్రజల అక్షరాస్యత, పేదవాడు అక్షరాస్యత నిరక్షరాస్యతో ఉంటే మాత్రమే రాజకీయాలు చేయగలుగుతాం అనే ధోరణితో, ఆలోచన ధోరణితో, కనీసం పశ్చాత్తాపం కూడా లేకుండా మనం ప్రజలకు హామీలు ఇచ్చాం. ప్రజల కష్టాల్లో ఉన్నారు. చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న విద్యార్థులు, పేద విద్యార్థులు ఈరోజు చదువుకోవాలంటే నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని కనీసం ఆలోచన కానీ చేయకుండా, పశ్చాత్తాపం లేకుండా, నిర్లక్ష్య ధోరణితో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరిచి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో 100% విఫలం చెందిన సందర్భంగా మాట్లాడే ప్రతి గొంతుకుని నొక్కాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కాబట్టి మన చట్టం ఉంది, చట్టబద్ధంగా మనం పర్మిషన్ తీసుకోవాలని నిన్న పర్మిషన్ అప్లై చేయడం జరిగింది. కానీ నేను ఎవరైతే క్షేత్రస్థాయిలో అధికారులు ఉన్నారో సరైన స్పందన రాలేదు. దాని గురించి ఈరోజు విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ గారిని కలిసి ఈరోజు వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో తీసుకుంటే మనం చూసాం, ఈ రాష్ట్రాన్ని ఒక అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు, ఒక మధ్య ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు, ఒక అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు. అంత దారుణమైన పాలన ఈ కూటమి ప్రభుత్వం పరిపాలిస్తూ ఉండే పరిస్థితి. ఈరోజు తీసుకుంటే వీళ్ళు అధికారంలోకి వచ్చాక స్కీముల్ నిల్ స్కాముల్ ఫుల్ అన్నట్టుగా పరిపాలిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఆ రోజు ఎన్నికల టైంలో వీరిచ్చిన హామీలకి నమ్మి ఈ 3 పార్టీలకి ఓట్లేశారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు సరికదా. రక్షణ విషయంలో, మహిళల రక్షణ విషయంలో పూర్తిగా వైఫల్యం చెందింది ఈ కూటమి అధికారంలోకి వచ్చాక. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మనం తీసుకుంటే ఇచ్చిన హామీలు 99% నెరవేర్చడమే కాకుండా మహిళల రక్షణ కోసం ఒక దిశా వ్యవస్థను తీసుకొచ్చి ఎంతో చక్కటి పరిపాలన అందించారు. కూటమి ప్రభుత్వం ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నానని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీకి వెన్నుపోటు దినం నిర్వహించే నైతిక హక్కు లేదని, జగనే పెద్ద వెన్నుపోటుదారుడని పేర్కొన్నారు. శివకుమార్కి వెన్నుపోటు పొడిచి పార్టీని జగన్ తీసుకున్నారని, బాబాయిని గొడ్డలిపోటు పొడిచి ఇప్పుడు వెన్నుపోటు దినం నిర్వహిస్తావా అని ప్రశ్నించారు. సొంత చెల్లికి, తల్లికి వెన్నుపోటు పొడిచింది జగన్ కాదా అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో రాష్ట్రం సర్వనాశనం అయిందని ఎద్దేవా చేశారు. ఇవన్నీ తెలియకుండా వారానికి ఒకసారి బెంగళూరులో రెస్ట్ తీసుకొని అమరావతి విజిట్ చేసి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఒకరికి న్యాయం లేదు, అన్యాయం జరుగుతుందని ఒక
స్టేట్మెంట్ ఇవ్వడం అలవాటుగా తీసుకొని మరి ఈ మధ్య నిన్న మీరు చూసే ఉంటారు, ఆయన మళ్ళీ మరలా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్లో అతని ఉద్దేశం ఏంటంటే ఒక్క పని కూడా మీరు 6 హామీలు ఇస్తా అన్నారు, అందులో ఒకటి అమలు లేదు. తర్వాత మీరు చాలా పథకాలు చెప్పారు, ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. అసలు మీరు పరిపాలనలో సంవత్సరంలోపు మీరు ఏం చేశారు, సంవత్సరంలో మేము చాలా చేశాం అనే విధంగా మరి స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు మేము అంటున్నాం, నువ్వు పరిపాలన చేసిన తర్వాత పెన్షన్ ఎన్ని రోజులు పెంచావు? 1000 రూపాయలు పెంచావు. ఆ 1000 రూపాయలు ఎన్ని రోజులకి పూర్తి చేశావు? 5 సంవత్సరాలకి 250 చొప్పున ఇది ఆడవాళ్ళ చీటీలాగా 250 పెంచిన మహానుభావుడివి. ఒకేసారి 4000 రూపాయలు చేసి నువ్వు ఇవ్వలేని బాకీ కూడా కలిపి 7000 రూపాయలు ఒకే రోజు ప్రభుత్వం వచ్చినట్టునే ఇచ్చిన ఘనత ఎవరికి ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారికి, ఆ ప్రభుత్వానికి ఉంది, ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. మీకు తెలుసు, మొన్ననే 16,347 పోస్టులు డిఎస్సి పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చాం. త్వరలోనే ఆ ఉద్యోగాలు ఇస్తాం. ఇంకా మనకి అఫీషియల్గా తెలియకుండా మనం ఎక్కడైతే బ్యాక్లాగ్ ఉన్నాయో కలెక్టర్ ఆఫీసుల్లోని ఇతర ఆఫీసుల్లోని చాలా ఉద్యోగాలు 10-20 సుమారు ఇలాంటివి దగ్గర 3,000-4,000 ఉద్యోగాలు ఫిలప్ చేసిన పరిస్థితి ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఉంది. ఇది కాకుండా మనం సిలిండర్లు ఇస్తామని చెప్తాం. 6 హామీలు అమలు చేయలేదంటారే. 6 హామీల్లో సిలిండర్లు ఇచ్చాం, పెన్షన్లు ఇచ్చాం, రేపు ఆర్టీసీ బస్సులు ఇస్తున్నాం, ఇక రైతు బంధు కూడా ఇస్తున్నాం. ఇక ఒకటి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఆడపిల్లలకి నెలకి 1,500 ఇస్తామని చెప్పాం. ఎంతమంది ఉంటే అంతమందికి. అది కూడా ముఖ్యమంత్రి గారు మన మహానాడులో చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఆడపిల్లకి మేము 1,500 రూపాయలు, అది కూడా ఆగస్టులోనే మేము స్టార్ట్ చేస్తామని చెప్పారు. మీకు తెలుసు, బడ్జెట్ కూడా మన రాష్ట్రంలో ఎంతవరకు మనం ఈ మిగులు బడ్జెట్ని లేకపోయినా డబ్బులు ఎక్కడో మార్గం ద్వారా సంపాదించి కొంత గవర్నమెంట్ దగ్గర, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మనం ప్లాన్ చేసుకొని మనకు రావాల్సిన డబ్బుల్లో డబ్బు కలెక్ట్ చేసి ఆ డబ్బును కూడా ప్రతి ఆడపిల్లకి, ఇద్దరైతే 2, ముగ్గురైతే 3, 1,500 రూపాయల లెక్కని వాళ్ళకు కూడా డిపాజిట్ చేస్తానని చెప్పడం కూడా జరిగింది. అది జరుగుతుంది త్వరలోనే. ఇక మీరు ఏ హామీ అమలు చేయలేదో చెప్పండి. నా ఉద్దేశం అయితే 70% మనం ఆల్రెడీ అమలు చేస్తాం. దీన్ని కంటిన్యూషన్ చేయడం అనేది ఒక పెద్ద మహాయజ్ఞం. ఎందుకంటే అతని మాటల్లో మీరు విన్నారో లేదో, ఎప్పుడైతే చూసారో లేదో, లెక్కలు చెప్పుకొస్తే కార్పొరేషన్ లెక్కలు వేరంట, గవర్నమెంట్ లెక్కలు వేరంట. కార్పొరేషన్ ఏదైనా కార్పొరేషన్ అప్పు చేస్తే గవర్నమెంట్ గ్యారంటీ లేకుండా ఏ కార్పొరేషన్కి ఏ బ్యాంకు అప్పు ఇవ్వదు. మరి అది మినిమం కామన్ సెన్స్ పాయింట్. మరి ఎలా కాదంటాడో నాకు అర్థం కాదు. జీవీఎంసీ 65వ వార్డు బాంబే కాలనీ గరుడాద్రి కొండపై కొలువు తీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 6వ తేదీన ధ్వజస్తంభ నిర్మాణం అత్యంత వైభవంగా నిర్వహించున్నామని ఆలయ చైర్మన్ దొడ్డి రమణ, ధర్మకర్త మంత్రి మంజుల తెలిపారు. దీనికి సంబంధించి ఆలయ ప్రాంగణంలో పాత్రికేయులు సమావేశం నిర్వహించారు. పోస్టర్ ఆవిష్కరణ అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ సాయంత్రం 6 గంటలకు విశ్వక్షేణ పూజతో ప్రారంభమై అంకురారోహణ, మంగళ స్నానం, తీర్థగోష్ఠ, మృత్యు గ్రహణం, అలాగే 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు యాగశాల ప్రవేశ పూజతో పాటు అగ్ని ప్రతిష్టాపన, ధ్వజ పతాక ప్రతిష్ట, మంత్రపుష్పం వంటి విశిష్ట పూజలు జరపనున్నామని తెలిపారు. అలాగే 6వ తేదీ శుక్రవారం ఉదయం 7:47 ధ్వజస్తంభం, యంత్ర ప్రతిష్ట మహోత్సవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా అత్యంత వైభవంగా జరుగుతుందని అన్నారు. ఈ మహత్తర కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో మిత్తన అప్పలరెడ్డి, పెంటకోట రాజు, తిత్తి రామూర్తి, లీలావతి, రమణ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 6 తారీఖు ఉదయం 7:20 ప్రారంభం జరుగుతుంది. అతిరథి ప్రముఖులు, గాజువాకున్న ప్రముఖ నాయకులు, కులాలు, మత, రాజకీయ లేకుండా వివిధ స్వామీజీలు, పెద్దలు అందరూ సహాయ సహకారాలతో ప్రత్యక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. 5, 6, 7 తారీఖుల్లో మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ఈ సేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా వారికి అభినందన తెలియజేస్తూ మీ అందరూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పాల్గొవాలి. తక్కువ ఎవరు పెద్దలందరూ ఒక్కొక్క విషయం చెప్తారు కాబట్టి మీ అందరూ సహకరించి మరొకసారి ఆలయ కమిటీ సేవకులందరూ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ మీ అందరికీ వెంకటేశ్వర ఆశీర్వాదం మనస్ఫూర్తి కోరుకుంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటంపై స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు పూర్తి అసంబద్ధంగా ఉన్నాయని, వెంటనే ఉద్యమకారులకు ప్రజలకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నేడు జగదంబ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు జగ్గు నాయుడు, మన్మథరావు, కనకారావు, కుమార్లు మాట్లాడుతూ ఆంధ్రుల హక్కుగా భావించబడే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు కుట్రలు పన్నుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించకుండా కొమ్ము కాస్తున్న కూటమి పాలకుల వక్రబుద్ధికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ వ్యాఖ్యలు నిలువెత్తు నిదర్శనంగా ఉన్నాయన్నారు. చిత్తశుద్ధి లేని పాలనలో ప్లాంట్ పరిరక్షణను గాలికొదిలేసి తొలగింపులకు బలవుతున్న కార్మికుల కష్టాలపై దృష్టి సారించకుండా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమానికి నాంది పలికిన వ్యక్తి పల్లా శ్రీనివాస్ అధికారంలోకి వచ్చాక ఇలా ప్రవర్తించడం అన్యాయమన్నారు. ఈ నెల 9వ తేదీన వాడవాడల ప్లాంట్ పరిరక్షణకై చేపట్టనున్న నిరసన కార్యక్రమాల్లో కార్మిక సంఘాలు, ప్రజలు పాల్గొని మద్దతునివ్వాలని కోరారు. కాపాడడానికి మీరు చేసే కార్యక్రమాలకి పూర్తి మద్దతు ఇచ్చింది. మరి ఈరోజు అదే విషయం మీద శర్మిల గారు నిరాధ్యక్ష చేస్తే రాత్రికి రాత్రి ఆవిడని తీసుకుని వెళ్ళిపోయి ఆవిడని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయి నిరాధ్యక్ష చేయకుండా చేశారు. కంపెనీల్లో పోలీసులు ఎంటర్ అయిపోయి కార్మికులను నిర్బంధించి బలవంతంగా భయపెట్టి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి గత ప్రభుత్వం కంటే మేలుగా మేము చేస్తామని చెప్పి దీన్ని కాపాడతామని చెప్పి ఆ రోజు నిరాధ్యక్ష చేసిన పల్లా శ్రీనివాస్ గారు కానీ భర్త కానీ మరి వేళ 12 ఉద్యోగులందరినీ సుమారు 1500 మందిని బీఆర్ఎస్ పేరు మీద తొలగించారు. వారిని కాపాడవలసిన బాధ్యత లేదా భయభ్రాంతం చేసి వాళ్ళందరినీ కూడా తొలగించారు. ఒక కంపెనీ పెడితే ఆ కంపెనీలో ఉద్యోగాలు వస్తే ఉద్యోగాలు రావడం వల్ల ప్రజలందరూ బ్రతుకుతారని చెప్పేసి భావిస్తాం మనందరూ కూడా. అదేవిధంగా ఏదైనా ఒక కంపెనీ పెడితే గవర్నమెంట్ కొన్ని నామ్స్ పెడుతుంది, కాంప్లిమెంట్ అంటారు, గవర్నమెంట్ కాంప్లిమెంట్. ఈ గవర్నమెంట్ కాంప్లిమెంట్లో పర్మనెంట్ ఉద్యోగస్తులు ఎంతమంది ఉండాలి, ఆఫీసర్స్ ఎంతమంది ఉండాలి, కాంట్రాక్ట్ కార్మికుల ద్వారా ఎంతవరకు తీసుకోవాలని దాని మీద గవర్నమెంట్ కాంప్లిమెంట్ ఉంటుంది. ఆ కాంప్లిమెంట్ ఏంటనేది పల్లా శ్రీనివాస్ గారికి తెలీదా అని వారిని ప్రశ్నిస్తున్నాయి. వేళ జగనాసుర పీడ విరగడై ఏడాది పూర్తయిన సందర్భంగా 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా దీపావళి, సంక్రాంతి పండుగలు జరుపుకుంటారని పెందుర్తి ఎమ్మెల్యే జనసేన విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. వైను, మైను, ల్యాండ్, శాండ్ దోపిడీ చేసి లక్షలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కేవలం 11 సీట్లకు పరిమితం చేశారని గుర్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి కల్పనే లక్ష్యంగా కూటమి ప్రజారంజక పాలన సాగిస్తుందని వెల్లడించారు. కూటమి పాలనలో ప్రతిరోజు పండగలా ఉందని అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూటమి సుపరిపాలనలో నెంబర్ 1గా కీర్తి గడించిందని అన్నారు. వైసీపీ వెన్నుపోటు దినాలు ఎన్ని జరుపుకున్నా ప్రజల మద్దతు ఎల్లప్పుడూ కూటమికేనని పంచకర్ల అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చాలా శ్రేష్టమైన, న్యాయమైన, ధర్మమైన పరిపాలన గత సంవత్సరం అందించారు. ఏదైతే మేము మాటిచ్చామో ప్రజలకి అది తూచా తప్పకుండా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కల్తీ మద్యంతో చావులు కానీ, శాండ్ మాఫియా కానీ, ల్యాండ్ మాఫియా కానీ, వైన్ మాఫియా కానీ, వైను, మైను, శాండు, ల్యాండు ఏదైతే 4 వనరులు దోచేశారో ఆ 4 అరికట్టిన విధానం మీరు చూశారు. మరి దాంతోపాటు సూపర్ 6 పథకాల్లో మేము కొన్ని అమలు చేశాం. ఈ నెలలో మళ్ళీ 2 పథకాలు అమలు చేస్తా ఉన్నాం. మొత్తం 5 పూర్తవుతా ఉన్నాయి. ఒకటి తప్ప సంవత్సరంలో 5 పూర్తి చేసిన ఘనత కూడా మా ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కింది. పరాయి వాడి ఆస్తు దోపిడీలు కానీ,
పరాయి వాడి మీద రౌడీయిజం కానీ ఏమీ లేకుండా ప్రజలు నిర్భీతిగా నిర్భయంగా బతికే విధంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేశాం. ఈ సంవత్సరంలో జరిగిన అభివృద్ధి, ఈ సంవత్సరంలో జరిగిన సంక్షేమం ప్రజలకు వివరించి రాబోయే 4 సంవత్సరాల్లో మేము చేయబోయే అభివృద్ధి సంక్షేమం కూడా ప్రజలకు చెప్పటమే ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం. పెందుర్తి మండలం సరిపల్లి గ్రామ పంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన ఏరాని వాటర్ ప్లాంట్ ను అడ్డుకోవాలని పెందుర్తి మండలం సరిపల్లి గ్రామ ప్రజలు హైకోర్టు అడ్వకేట్ కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. గత 2 ఏళ్లుగా వాటర్ ప్లాంట్ ను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన ప్రజలకు వీలు కాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నియమించిన అడ్వకేట్ సరిపల్లి వచ్చి అక్కడ పరిస్థితులను పరిశీలించగా ప్రజలందరూ ఐకమత్యంగా వాటర్ ప్లాంట్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను, నష్టాలను వివరించారు. రెండు సంవత్సరాల నుంచి ఎరైనా వాటర్ పార్క్ యాజమాన్యంతో మా గ్రామం నుంచి మాకున్న సమస్యలు అయితే కానివ్వండి, గతంలో తుఫాన్ వచ్చినప్పుడు ఊరు మునిగిపోయే పరిస్థితిలో ఈ వాటర్ పార్క్ తాలూకా బేస్మెంట్ కడితేనే ఆ రోజు ఊరు మునిగిపోయింది. ఈరోజు దానికి ఏదైతే గ్రామం తాలూకా అవుట్లెట్ వాటర్ పోయే భాగంలో అడ్డగా ఈ వాటర్ పార్క్ కట్టడం జరిగింది. దీనికి మొదటి నుంచి కూడా మేము మా పంచాయతీ నుంచి సెక్రటరీ గారి తరపు నుంచి పంచాయతీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ ప్రజల నుంచి కూడా గ్రామంలో ఒక తీర్మానం చెప్పి దీనికి మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి నోటీస్ పూర్వకంగా కూడా యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది. అయితే యాజమాన్యం అన్నీ బైఖాతరు చేసి తప్పుడు పర్మిషన్లతో, తప్పుడు మాటలతో దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదృష్టవశాత్తు పెద్ద తుఫాన్లు లేకపోవడం వల్ల ఈరోజు గ్రామస్తులందరూ కూడా ఏ ఇబ్బంది కలగకుండా ఉండడం జరుగుతుంది. మరి ఇది ఎంతమందికి చెప్పినా మేము స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు, అలాగే రెవెన్యూ సిబ్బందికి, జాయింట్ కలెక్టర్ వారికి అందరికీ కూడా మేము మొత్తుకొని పర్మిషన్ ద్వారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇది మేము అబ్జెక్షన్ చేస్తున్నామని చెప్పినా కూడా దాన్ని అధికారులు కూడా మమ్మల్ని పట్టించుకోకుండా ఈరోజు ఈ పర్మిషన్ 263 సర్వే నెంబర్ చెరువు గర్భంలోంచి సుప్రీంకోర్టు తాలూకా జీవోల్ని బేఖాతరు చేస్తూ పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. ఆ పర్మిషన్లు కూడా ఎవరైతే ఈ యాజమాన్యం ఉన్నారో వాళ్ళు హైకోర్టు నుంచి ఏదో ఒక తప్పుడు డైరెక్షన్లు తీసుకొచ్చి పబ్లిక్ ఉపయోగపడుతుంది, ఇది మా ఒక్కరి కోసం కాదు, కింద ఉన్నటువంటి పబ్లిక్ ఉపయోగపడుతుంది. ఇది అయితే ఈ నిర్మాణానికి అందరూ కూడా వ్యతిరేకిస్తూ, ఆమోదిస్తూ, అదే పంచాయతీలో తీర్మానం కూడా దీనికి 2-3 సార్లు నోటీసులు కూడా ఇచ్చారు. ఇలా మీరు చేయడానికి పర్మిషన్ లేకుండా అయినప్పటికీ దాన్ని వాళ్ళు పట్టించుకోకుండా, అంటే పంచాయతీ నుంచి పర్మిషన్ ఇచ్చారంటే అందరూ కూడా ఆమోదం, పంచాయతీ ఆమోదంతో, గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఆమోదంతోనే ఇది వద్దనే మేము అందరం వ్యతిరేకిస్తూ వచ్చాం. అయినప్పటికీ ఆయన దాన్ని, అంటే ఈయన అన్నోళ్ళు అసలు కనీసం పట్టించుకోకుండా ఈరోజు ఎవరు సపోర్ట్ అంటే గతంలో గ్రామం నుంచి ఎటువంటి ఎవరో కూడా సపోర్ట్ లేదండి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు మాయమాటలు చెప్పి ఎన్నికల్లో గెలుపొందిన దినాన్ని వెన్నుపోటు దినోత్సవంగా జూన్ 4వ తేదీన పెందుర్తి మెయిన్ రోడ్డు వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్ రాజ్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు, వైసీపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. రాంపురంలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముందుగా వెన్నుపోటు దినం కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం కావస్తున్నా ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేశారన్నారు. ఆ హామీల్లో ఒక్కటైనా పూర్తి స్థాయిలో అమలు కాలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా రాంపురం నుండి పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం తహసీల్దార్కి వినతి పత్రం అందజేయనున్నామని తెలిపారు. అదేవిధంగా వార్డు అధ్యక్షులు మహేష్ గారికి, యువజన విభాగం అధ్యక్షులు దిలీప్ గారికి, నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి సోదరుడు నాగార్జున గారికి, సీనియర్ నాయకులు అప్పలరాజు గారికి, బొర్రయ్య గారికి, శంకర్ గారికి, ఓకేనా.
అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజల్ని వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ ప్రభుత్వం మీద మరింతగా ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు మంచి జరిగేటువంటి విధంగా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందేటువంటి విధంగా మరింత ఒత్తిడి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ వెన్నుపోటుని ప్రజలందరికీ కూడా మరొకసారి గుర్తు చేసేటువంటి విధంగా రేపు ఒక కార్యక్రమాన్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రేపటిని వెన్నుపోటు దినంగా మరి మేమందరం కూడా భావించి ఇక్కడ నుంచి అందరం కూడా భారీగా ఒక ర్యాలీగా కూడా మరి పెందుర్తి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కూడా వెళ్ళడం అనేటువంటి కూడా జరుగుతుంది. శాంతియుతంగానే ఎక్కడా కూడా ఎటువంటి ఈ పబ్లిక్ కానీ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా శాంతియుతంగా మేము ర్యాలీ చేసుకొని వెళ్ళి అక్కడ ఎంఆర్ఓ గారికి దరఖాస్తునిచ్చి ప్రభుత్వ వైఫల్యాలని అన్నింటినీ కూడా మళ్ళీ మరొకసారి పత్రికా పెద్దలందరి ముందు కూడా పెట్టడం జరుగుతుంది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు అందరూ కూడా పేరు పేరున నియోజకవర్గం మొత్తం మీద వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు సంక్షేమం అందించేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే సర్వే నెంబర్ 113 ఉందో చిన్నముషులవాడ వాళ్ళు ఎన్ని రకాలుగా కబ్జాలు చేస్తున్నారు. సుజాత నగర్ చెరువు మొత్తం కూడా ఆ రోజు మేము ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి సుమారుగా 40 లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఆ కార్మిక్ నగర్ చెరువు ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా తొప్పులు డొంకలు అన్ని కూడా తీయించేయి దాన్ని వాకింగ్ ట్రాక్ చేయాలి అని చెప్పి నిధులు తీసుకొచ్చి చేస్తే ఇవాళ దాన్ని ఏమో చక్కగా పాకలు వేసుకొని ప్లాట్ల కింద వేసుకొని అమ్ముకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. వీటన్నిటి మీద కూడా రేపు నుంచి పోరాటం కూడా మొదలు పెడతాం. ఏదైతే సర్వే నెంబర్ 113 ఒక పక్క ఎంఆర్ఓ గారిని అడిగితే ఇది ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ అండి, దీనికి సంబంధించి రిపోర్ట్ కూడా మేము గతంలో ఆల్రెడీ మేము జీవీఎంసీకి ఇచ్చామంటారు. అక్కడ చూస్తే ఆల్రెడీ రెండో స్లాబ్కి మరి అంతా పూర్తి అయిపోయిన సందర్భం ఉంది. మరి అధికారులు కూడా ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో వెన్నుపోటుదారుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని విశాఖపట్నం టీడీపీ మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి ఆరోపించారు. నేడు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట వైసీపీ వెన్నుపోటు దినానికి వ్యతిరేకంగా ఆమె నిరసన చేపట్టారు. వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మద్యపాన నిషేధం అని చెప్పి మహిళలకి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి అని, యువతకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తానని చెప్పి యువతకు వెన్నుపోటు పొడిచింది, 3 రాజధానులని చెప్పి 3 ముక్కలాట చేసి ఏపీకి రాజధాని లేకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని జగన్మోహన్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. కుటుంబ సభ్యులను సైతం వెన్నుపోటు పొడిచి రాక్షస ఆనందం పొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. పరిశ్రమలు లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచింది కూడా ఆయనేనని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆమె ఎద్దేవా చేశారు. బాబాయిని చంపి పిన్నికి చెల్లికి వెన్నుపోటు పొడిచారు. ప్రభుత్వ ఉద్యోగుల్ని ఏ విధంగా హింసించి వెన్నుపోటు పొడిచారు. మద్యపాన నిషేధం అని చెప్పి మహిళలకి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి. అలాగే 3 రాజధానుల పేరుతోని రాజధాని రైతుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి. నెరవేర్చలేని హామీతో బాబాయిని చెప్పి కుర్చీ ఎక్కి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోగించి జనాలకి వెన్నుపోటు పొడిచి బట్టలు నొక్కుతూ దఫాలుగా పెన్షన్లు ఇస్తూ 250 రూపాయలు ఇస్తూ వెన్నుపోటు పొడిచి పెన్షన్ కూడా సరిగ్గా నెరవేర్చలేని నువ్వు వెన్నుపోటు దినమని చెప్తున్నావంటే నీ పార్టీ జూన్ 4వ తారీఖునే చచ్చిపోయింది. నువ్వు ఏ పరంగా మళ్ళీ రోడ్డు ఎక్కి వెన్నుపోటు దినం అంటున్నావు మాకైతే అర్థం కావట్లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి, గుండెల మీద చెయ్యేసుకోవాలి. ప్రజలందరూ ఇచ్చిన తీర్పు అది నీకు. ప్రజలందరూ నువ్వే విధంగా పరిపాలన చేశావో అదే విధంగా నువ్వు చేసిన పరిపాలనకి నీకు వెన్నుపోటు అనే నీకు ఎలా అనిపిస్తుందో మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఈరోజు ఏపీ ప్రజలందరూ కలిపి ఇచ్చిన తీర్పు కాబట్టే వైఎస్ఆర్సీపీకి తద్దిన దినంగా అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ చనిపోయిన దినంగా అని మీరు చేసుకోవాలి తప్పితే మాకు కాదు. క్రీడా హబ్గా గాజువాకను తీర్చిదిద్దుతామని విశాఖ పార్లమెంటు సభ్యుడు ఎం శ్రీభరత్ అన్నారు. జీవీఎంసీ 65వ వార్డు వికాస్ నగర్లో 9 కోట్ల వ్యయంతో ఆధునీకరించిన ఇండోర్ స్టేడియం, ఈత కొలను, ఓపెన్ ఆడిటోరియంలో స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, మేయర్ పీలా శ్రీనివాస్తో కలిసి ఆయన ప్రారంభించారు. వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ
విశాఖ నగరంలో గాజువాక ప్రాంతానికి ఒక ప్రాధాన్యత ఉందన్నారు. క్రీడాకారులకు అనువైన వేదికగా స్టేడియం నిలుస్తోందని అన్నారు. పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ గాజువాకలో మరో 8 క్రీడా ప్రాంగణాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు గాజువాక వేదిక కావాలని ఆకాంక్షించారు. మేయర్ పిల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆటలతోనే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు. కౌన్సిల్లో ప్రతిపాదించిన వెంటనే నిధులు కేటాయించామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు గడ్డి బాబ్జీ, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, గాజువాక ఇన్ఛార్జి ప్రసాదుల శ్రీనివాస్, కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, పల్ల శ్రీనివాస్, రౌతు శ్రీనివాస్, లేళ్ల కోటేశ్వరరావు, బైపిల్లి గాంధీ, గోమాడ వాసు, కృష్ణ, స్పోర్ట్స్ డైరెక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఇంకా యూసేజ్ బాగుంటే మాకు ఉత్సాహం వచ్చి మేము ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ చేయాలనేది మాకు అనిపిస్తుంది. ఏదైతే 65వ వార్డులో ఉన్నటువంటి మున్సిపల్ స్టేడియంని మళ్ళీ మనం దీన్ని పునర్నిర్మాణం చేసుకొని అలాగే కొత్తగా స్విమ్మింగ్ పూల్ని నిర్మాణం చేయడం జరిగిందండి. సుమారు ఇది 9 కోట్లతో అభివృద్ధి కార్యక్రమం చేసాం. అలాగే ఇదంతా కూడా జీవీఎంసీ ఫండ్స్తోనే చేసాం. కొంత సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్తో కూడా చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. భవిష్యత్తులో గాజువాకలో ఇంకొక 10 స్టేడియంలు చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నాం. ఇప్పటికే మేము 6 గ్రౌండ్స్ ఐడెంటిఫై చేసాం. అందులో రాబోయే మిగతా 4 సంవత్సరాల్లో అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం. తల్లిదండ్రులు, స్కూల్స్ అలాగే సమాజంలో ఉన్నటువంటి పెద్దలు కూడా పిల్లల్ని క్రీడల వైపు నడిపించే విధంగా ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరు కూడా ఇది ఆలోచించాలి. ఇప్పుడు మనం ఏదైతే యోగాంధ్ర అనుకుంటున్నామో, యోగా ద్వారా ఆరోగ్యాన్ని మనం సాధించుకోవచ్చు అని అనుకుంటున్నామో, రేపు క్రీడల ద్వారా కూడా ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు. కనుక క్రీడల్ని ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించే విధంగా నడుచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెన్నుపోటు దినం కార్యక్రమ అనుమతులకై కమిషనర్ కి అర్జీ పెట్టుకున్న జిల్లా వైసీపీ నేతలు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జిల్లా అధ్యక్షులు కెకే రాజు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లాపై నిప్పులు చెరిగిన అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు. ప్లాంట్ పరిరక్షణ కోసం పల్లా చేసిన వ్యాఖ్యలు పోరాటాన్ని నీరుగార్చేలా ఉన్నాయని మండిపాటు. విశాఖను క్రీడా హబ్ గా చేస్తామన్న కూటమి నేతలు. గాజువాకలో ఆధునీకరణ చేసిన స్టేడియం ప్రారంభోత్సవంలో హామీ. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.